కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాము. నిజమైన దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనం ఎలా బ్రతకాలి, లోకంలో మన జీవితాలు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి దేవుడు ప్రతి వారం కూడా మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు తీసుకుని మనలో లోపాలుంటే సరి చేసుకుని, సరిదిద్దుకుని, వాటిని తీసివేసుకుని వాక్యానుసారంగా బ్రతకడానికి మనం సిద్ధపడదాం. కాబట్టి మీ హృదయాలని, మనసులని వాక్యం వైపుకి కేంద్రీకరించాల్సిందిగా ప్రభుపేట మరొకసారి మీకు తెలియజేస్తూ, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఇక్కడ సందర్భం ఏంటంటే పెద్దలను నియమించే క్రమం ఇది. పెద్దలను నియమించే క్రమంలో ఆ విషయమై పౌలు గారు తన ప్రియకుమారుడైనటువంటి తిమోతి గారికి కొన్ని జాగ్రత్తలు చెబుతూ, సూచనలు చెబుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. 17 నుండి 25 వరకు అదే భాగం. సంఘ పెద్దలు నియమించేటప్పుడు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు అనమాట. తన కుమారుడికి చెప్తున్నాడు ఎలాంటి వాళ్ళు నియమించాలన్నదానికి, దానికి సంబంధించి మాట్లాడుతున్నది అని అంటానికి 21వ వచనం చూద్దాం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలనని దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఇది పెద్దల నియామకానికి సంబంధించి పక్షపాత బుద్ధితో, విరోధ బుద్ధితో నువ్వు వాళ్ళని ఏర్పాటు చేయొద్దు. వాళ్ళని ఏర్పాటు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడనంటే, అదే 22 కూడా చెప్పాడు కదా, త్వరపడి ఎవరి మీదైనా హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపములు పాలువాడవై ఉండకము. పెద్దలు నియమించేటప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకోవయా అని చెప్పాడు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే పెద్దలకు సంబంధించింది కాదు. 19 నుండి 25 వరకు ఆయన ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఆ విషయం ఏంటి? ఎక్కువగా మనకు కనబడుతున్నటువంటి పదం ఏంటంటే పాపము. చూడండి, 19 నుంచి 25 వరకు పాపం అనేది ఎక్కువ కనబడుతుంది మనకి. 20వ వచనం చూడండి, ఇతరులు భయపడే నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. పాపం చేయవారిని ఏం చేయాలి? అందరి ఎదుట గద్దింపుము. 22వ వచనం ఏం కనబడుతుంది? పరుల పాపములో పాలువాడవై ఉండొద్దు. పరుల పాపములో పాలువాడై ఉండొద్దు అండి. 24లో ఏమంటున్నాడు? కొందరు పాపములు అన్నాడు కదా. అంటే సందర్భం ఏంటంటే పెద్దల నియామకమైనప్పటికీ సందర్భం ఏంటి? పాపానికి సంబంధించి పెద్దలు నియమిస్తున్నప్పుడు కొంతమంది పాపాలు తేటగా కనపడతాయి, కొంతమంది పైకి కనబడవు. వాళ్ళు చేసే పాపాలు రహస్యంగా చేస్తారు. కనుక బహిరంగంగా చేసే పాపాలను బట్టి వారిని నియమించకపోవటం, పాపాలు కనపట్లేదు కాబట్టి వీళ్ళని నియమించడం అనేది చేయొద్దు. త్వరపడి హస్తనిక్షేపం చేయొద్దు. కొందరు పాపాలు ముందున్నాయి, కొంతమంది పాపాలు వెనకాల ఉన్నాయి. అంటే కంటికి కనబడకుండా వాళ్ళు రహస్యంగా చేస్తున్నారనే దానికి పౌలు గారు తన కుమారుడితో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే పెద్దలు నియమించిన సంఘంలో సభ్యులైనా, విశ్వాసులైనా, సార్వత్రిక సంఘం అయినా, ఎవరైనా విశ్వాసులు, వీళ్ళందరికీ సంబంధించి పాపం విషయాలు ఎలా ఉండాలి అన్నది ఇందులో పౌలు గారు తన కుమారుడితో మాట్లాడుతున్నారు. పాపము. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే విశ్వాసి మరియు పాపం. విశ్వాసి మరియు పాపం అంటే క్రైస్తవునికి పాపానికి ఉన్న సంబంధం. పాపం అనేది లోకంలో ఉంది కదా. పాపం అనేది ఆదాము ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నాడో, ఆదాము అని ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించిన నాటి నుండి పాపం అనేది లోకంలో ఉంది. ఆదాము ఆ పండు తినక మునుపు పాపం అనేది ఆరోపించబడలేదు, పాపం అనేది లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి ఆ పండు తినేసాడో పాపం అనేది లోకంలో ప్రవేశించింది అనేది రోమాపత్రిక 5:12 చెప్తున్నాడు. పాపం అనేది లోకంలో ఏలుబడి చేస్తుంది, పాపం అనేది ఉంది. అయితే ఈ పాపానికి ఇక్కడ యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన పవిత్రమైన రక్తంలో
మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత, విశ్వాసిగా చేయబడిన తర్వాత, దాంతో మన సంబంధం ఏంటి అసలు? పాపం అనే దానికి మనకి మధ్య ఏంటి రిలేషన్? ఏంటి రిలేషన్? ఏ టైపు రిలేషన్ ఉంది అంటే మంచిగా రిలేషన్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళతోటి మనకి చెడొచ్చు. నేను వాళ్ళతో టచ్లో ఉన్నానండి, వాళ్ళకి నాకు సంబంధం లేదండి. ఉన్నారు అయితే లోకల్ ఇరువురు ఉన్నాం, కానీ వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఒకే రూమ్లో చదువుకుంటున్నాం, ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం, వాళ్ళకి మాకు పెద్ద పరిచయాలు ఉండమండి, మేము టచ్లో ఉండమండి అని మనం భౌతికంగా ఎలా మాట్లాడుకుంటామో, అలాగే ఈ లోకంలో మనుషులందరితో పాటు విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా బ్రతుకుతున్నారు. క్రైస్తవులైనటువంటి మనం, విశ్వాసులైనటువంటి మనం, పాపంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? పాపానికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? విశ్వాసి మరియు పాపం. పాపం అనేది ఏలుబడిలో ఉంది కదా, వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నాం, అలాగే పాపం కూడా మన మధ్య ఉంది. దానికి మనకి ఏంటన్నది ఇప్పుడు ఆలోచన చేద్దాం. అయితే ముందు ఇది తెలియాలంటే, ముందుగా క్రైస్తవునికి పాపానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి తెలియాలంటే మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవులు కాకమునుపు మనం మనుషులుగా ఉన్నాం. క్రైస్తవులు కాకమునుపు మనుషులుగా ఉన్నాం. క్రైస్తవేతరులు కూడా మానవులలో. మనం క్రైస్తవులు కాదు, కాసేపు అనుకోండి, క్రైస్తవులు కాదు, మానవులుగా ఒక మనిషిగా, ఈ భూమి మీద పుట్టినటువంటి సృష్టించబడినటువంటి ఒక మనిషిగా పాపానికి మనిషికి మధ్య ఏ సంబంధం ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి. అది ఆలోచించిన తర్వాత, క్రైస్తవులైన తర్వాత మనం పాప విషయంలో మన సంబంధం ఎలా కొనసాగుతుంది అన్నది నేర్చుకోగలం. మనిషి సాధారణంగా పాపాన్ని ఎలా తీసుకుంటున్నాడు, పాపానికి మనిషికి గల మధ్య సంబంధాలు ఏంటి అని అడిగితే, ఒకప్పుడు మనం ప్రభులకు రాకమునుపు పాపంతో చట్టపట్టాలేసి తిరిగిన వాళ్ళమే, పాపాన్ని నెత్తి మీద ఎట్టుకుని ఊరేగించిన వాళ్ళమే. పాపంతో మనకి బాగా రిలేషన్షిప్ ఎలా అంటే తారు రోడ్లాగా అతుక్కుపోయి ఉండేది, తారులాగా అతుక్కుపోయేటువంటి బంధమే. కాబట్టి ఈ విషయాల గురించి కొన్ని ఆలోచన చేసిన తర్వాత విశ్వాసకి మనం ఎలా ఉండాలన్నది ఆలోచన చేద్దాం. పాపానికి మనిషికి మధ్య సంబంధాల గురించి చూస్తే, పాపాన్ని మనిషి ఈ భూమి మీద కొద్దిగా తెలివైనోడు, జ్ఞానవంతుడని చెప్పుకుంటూ అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది మనుషులు, వాళ్ళు పాపం గురించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారండి. పాపం అనేది మనం భయపడుతున్నాం. కొంతమంది క్రైస్తవులైనటువంటి దేవుని సేవకులే పాపం అనేది సాంఘిక నేరం అన్నారు. సాంఘిక నేరం అని చెప్తున్నారు వాళ్ళు. సాంఘిక నేరం అంటే ఏంటి? ఒక అడవి ఉంది, అడవిలో ఒక నక్క ఒక చిన్న జింకని వేటాడి తెచ్చుకు తింటుంది. ఒక నక్క ఒక చిన్న జంతువుని తెచ్చుకుని వేటాడి తింటుంది. 2 నక్కలు తింటున్నాయి అనుకుందాం. నక్కలు తింటుంటే ఈలోపు అటు ఒక సింహం వెళ్తుంది. సింహం అటుకే వెళ్తుంది. ఇప్పుడు నక్కలు పెద్దయా, సింహం పెద్దదా? సింహాన్ని చూసి నక్కలు చాలాసేపు కంగారు పడ్డాయి. ఆ సింహం ఏం చేసిందంటే అలా 2 అడుగులు అలా ఇయ్యంగానే, ఆహారం వైపు 2 అడుగులు అలా ఇయ్యంగానే నక్కలు 2 ఇడిచి పారిపోయినాయి. ఆహారం ఎవరిదది? నక్కలు వేటాడి తెచ్చుకున్నాయి. అవి వేటాడి తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని తింటుంటే సింహం అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే, వాటి మీద ఇది బలమైంది కాబట్టి ఈ బలమైనటువంటి సింహం ఆహారం దగ్గరికి వెళ్ళంగానే విడిచి పారిపోయినాయి. వాటిదైనా కూడా భయపడి పారిపోయినాయి. అంటే బలహీనుడి కంటే బలవంతుడు ఈ లోకంలో ఎక్కువ మంది, బలహీనుల దగ్గర బలవంతుడు లాగేసుకునే విధానం ఏదైతే ఉందో అది సాంఘిక నేరం అంటారు. అంటే వాటికి ఆహారం కావాలి, బలహీనమైన అయినా. బలమైనటువంటి సింహమైన దానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఈ ప్రాసెస్లో అది వేటాడగలిగినంత వరకు వేటాడి తెచ్చుకు తింటుంది. తర్వాత ఇది వెళ్ళింది, అది దాని బలహీనరాలని అది వేటాడి తింటుంది, బలహీనమైనవి, వాటికంటే బలహీనమైన వాటిని. ఇప్పుడు వీటికంటే బలమైనది ఏం చేస్తుంది? ఈ బలహీనమైన వాటి దగ్గర లాగేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇది తప్ప అంటున్నాను. కడుపుకే కదా, ఆ జీవాన్ని ఈ జీవాన్ని ఏం చేస్తుంది? కడుపుకే కదా. కాబట్టి ఆ నక్కల దగ్గర ఆహారం లాక్కు తినటం సింహం తప్పు, పాపం అని అనకూడదు. అది సాంఘిక నేరం. భౌతికంగా మనం ఆలోచిస్తే అది తప్పు కాదు. పెద్దోడు చిన్నోడి దగ్గర కొట్టుకు తింటాడు, ఈ చిన్నోడు ఆడికంటే చిన్నోడి దగ్గర కొట్టుకు తింటాడు, అది పాపం అని అనకూడదు. బతకడం కోసం మనం అలా వెళ్ళిపోతున్నామంతే. ఆ ప్రాసెస్లో దాన్ని పాపాలు అని ఇలాంటివి ఏమి పెట్టకండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అది పాపంగా పరిగణించట్లేదు వాళ్ళు. కానీ బైబిల్ దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మనిషి పాపాన్ని ఎలా తీసుకున్నాడని అంటే ఒక సాంఘిక నేరం లాంటిది అనేటువంటి విధానంలో వాళ్ళు పాపాన్ని అంగీకరించట్లేదు. పాపాన్ని మనిషి పలచన చేసేసాడు. ఏం చేశాడు? పాపాన్ని పలచన అంటే ఏంటి? ఒక మన
ఆవకాడ అది జ్యూస్ మనం తెచ్చుకున్న ఆవకాడ కాయ చూసారు ఎప్పుడైనా బ్లాక్గా ఉంటుంది. అది జ్యూస్ ఒక కాయ ఇంత కాయ ఇంచుమించు 5-6 జ్యూస్లో అవుతుందంట. అది ఆ షాపు తమ్ముడు చెప్పాడు, 5-6 జ్యూస్లో అవుతుందంట. ఇంతే ఉంది కాయ. అది ఒక అరటిపండు ఒక అరటిపండు ఎన్ని జ్యూస్ అవుతుంది? ఒకటే అవుతుంది. అది కూడా ఎలా అవుతుంది? మనం ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, అరటిపండుతో జ్యూస్ చేసుకోవాలంటే వాటర్ అందులో ఒక అరటిపండుతో నలుగురికి వచ్చేస్తుందా? రాదు. నలుగురికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నీళ్ళు గట్టిగా వేసేసుకుని పలసకు కొట్టేసామనుకోండి, ఇబ్బంది అవ్వదు. ఈ ఆవకాడ ఇంత ఉంటుంది ఫ్రూట్. అది దాంట్లో విత్తనం ఇంత లా ఉంటుంది. అంటే కండ మొత్తం తీస్తే ఇంత వస్తుంది. ఇంత కాయకి ఇంత కండ వస్తుంది. ఇంత కండ 5 జ్యూసులు చేసుకున్నా కూడా గొంతు దిగదండి, అంత చిక్కగా ఉంటుంది. నేను ఆ జ్యూస్ చేసినప్పుడు నేను అన్నాను, కొద్దిగా వాటర్ ఎక్కువ పోసేసి ఏంటమ్మా గొంతు దిగట్లేదు, పట్టేస్తుందని. అప్పుడు ఆ చిక్కదనాన్ని పలసం చేయడానికి ఏం చేస్తారని అంటే వాటర్ కలుపుతారు, అది పలసన అయిపోతుంది. చూడండి, మనం ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు అతను బాగా మనల్ని పలసం చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మనం అక్కడికి వెళ్ళాము పిలిచాడని, అక్కడ మనల్ని కొద్దిగా పలసనగా మాట్లాడతలేదా అంటే ఏంటి అర్థం? ఎవరైనా ఏం కోరుకుంటారు? చిక్కగా ఉండాలని కోరుకుంటారు. పలసగా ఉండాలని ఎవరు కోరుకోరు. పలసన అయిపోవటం అంటే అర్థం ఏంటి? బలహీన పడిపోవటం కదా. ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించండి. పాపాన్ని పలసం చేసేసాడు మనిషి, అంటే ఈజీ చేసేసాడు, పర్వాలేదులే అన్నట్టుగా. కానీ బైబిల్లో దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు పాపం యొక్క చిక్కదనాన్ని చూపించాడు. పలసగా అనుకోకండి, గొంతుగడ పట్టి చంపేస్తుంది మిమ్మల్ని అని ఆయన చెప్తున్నాడు. ఏం పర్లేదు, ఇచ్చే పిల్లలకి. అదే జ్యూసు, ఆవకాడ జ్యూసు పిల్లలకి ఇచ్చామనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతారు. గుట్టకేసేదేవుడికి ఊపిరి ఆడదాలకి దిగదు, ప్రాణాలు తీసేస్తుంది. పాపాన్ని ఏం చేసామో తెలుసు మనం, అది గొంతు పట్టేస్తుంది, దాని జోలికి వెళ్ళకండి అని దేవుడు చెబుతుంటే మనం పలసగా నీళ్ళు కలిపేసుకుని మన కోరికలు, మన ఆలోచనలు, మన తలంపులు దానికి రుద్దేసి పాపం ఆర్డర్ అది పాపం అంటే ఈ టైప్లో అంటే పలసన అనమాట. బాగా పలసన అయిపోయింది, పాపం ఈజీ అయిపోయింది. పాపం అంటే దాన్ని పెద్ద పట్టించుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు మనిషి. పాపం అనే దానికి అసలు ఎలాంటి భయము, పాపం అనే పదం భూమి మీద ఉన్నటువంటి మనిషి డిక్షనరీలో లేకుండా చేసేసుకున్నాడు. పాపం అనేది ఆ మనిషి డిక్షనరీలో లేదు. ఉండాలి. ఇప్పుడు మంచి అనేది ఉండాలి, చెడు అనేది ఉండాలి. మంచి ఏదో రాసుకోవాలి, మంచికి వ్యతిరేకమైన చెడు గురించి కూడా మనం డిక్షనరీలో రాసుకోవాలి, ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని. కానీ పాపం అనేది అసలు ఈ భూమి మీద పాపం అనేది లేదు, నువ్వు చేసేది ఏదైనా సరే కరెక్ట్ అని అనుకుని మనిషి ఏం చేశాడంటే డిక్షనరీలోంచి ఆ పదాన్ని తీసేసాడు. పాపం అంటే మనిషికి పలసన అయిపోయింది. అంటే మనిషి ఏం చేస్తున్నాడు అంటే పాపానికి అలవాటు పడిపోయాడు. కనుక దేవుడు పాపమనే దాని యొక్క రాక్షసత్వాన్ని బహిర్గతపరిచి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి తన దివ్య గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా అందించాడు. దేవుని పిల్లలైనటువంటి మనం ఆ సత్యాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక పాపం గురించి కొంతమంది మనుషులు ఏం మాట్లాడారో చూపిస్తాను మీకు. అంటే ఒక నెగటివ్లో చూశాను నేను. పాపం మనిషి దాన్ని ఎలా భావిస్తున్నాడు, పాపాన్ని మనిషి ఎలా భావిస్తున్నాడు అంటే మనం అనుకుంటాం కొన్ని రకాలుగా. అంటే వాళ్ళ డాక్టర్ని ఏంటి, లేకపోతే వీళ్ళ విధానం ఏంటి, పాపం గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు. లేకపోతే పాపం గురించి లూథరన్స్ అనుకునే విధానం ఒకటి ఉందండి. పాపం గురించి ఆర్సీఎంలు అనుకునే, రోమన్ క్యాథలిక్స్ అనుకునే ఒక రూట్ ఉంది. పాపం గురించి ఏరియన్స్ అనుకునేటువంటి ఒక రూట్ ఉంది. పాపం గురించి క్రీస్తు సంఘం అనుకునేది ఒక రూట్ ఉంది. అంటే పాపం గురించి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం పరిచారు. అలాగే ఈ భూమి మీద మనిషి అంటే దేవుడు అంటే ఏంటి తెలియకుండా లోకంలో దైవభక్తి లేకుండా భక్తిహీనతతో బ్రతుకుతున్నటువంటి మనిషి పాపం విషయంలో ఎలా ఆలోచించాడు, పాపం గురించి డిక్షనరీ ఏం చెప్పింది, మనుషులు ఏమనుకుంటున్నారని చెప్పింది అని అడిగి చూస్తే డిక్షనరీలు ఇచ్చినటువంటి సమాచారం ఆశ్చర్యమవుతుంది. అంటే పాపం ఎంత పలసనైపోయింది చెప్తాను మీకు. చూడండి, పాపాన్ని మనిషి దుర్ఘటన అంటున్నాడంట. పాపాన్ని ఏమంటున్నాడు? దుర్ఘటన అంటే ఏంటి తెలుసా? ఇవాళ మీకు తెలుగు కూడా వచ్చేస్తాయి, కొన్ని పదాలు చక్కగా రాసుకోండి, తెలుగు పదాలకు అర్థాలు కూడా వచ్చేస్తాయి మీకు. పాపాన్ని మనిషి ఏమంటున్నాడు? మానవుడు దుర్ఘటన అంటున్నాడు. దుర్ఘటన అంటే కాదండి, దుర్ఘటన అంటే అందుకే తెలుగు డిక్షనరీ అంటున్నాను నేను. దుర్ఘటన అంటే ఊహించని, ఉద్దేశించని ఏదైనా చెడు జరగటం. దుర్ఘటన అంటే ఏంటి తెలుసా? దుర్ఘటన అనే పదానికి అర్థమది మనం ఊహించలేదు, మనం ఊహించుకోలేదు, అది మనం అసలు ఉద్దేశించలేదు. మనం ఉద్దేశించినటువంటి ఒక చెడు ఏదైనా దుర్ఘటన, పలానా దుర్ఘటనలో 4 మృతి అంటే ఏంటి, అసలు ఆ రోడ్లో యాక్సిడెంట్ అవుతుందని అనుకోలేదు మేము. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటువంటి పదం. పాపాన్ని మనిషి ఏమంటున్నాడు?
దుర్ఘటన అంటున్నాడు. కానీ దేవుడు దానిని హేయము అంటున్నాడు. పాపం అనేది హేయం అంటుంటే మనిషి అంటున్నాడు దుర్ఘటన అంటున్నాడు. అనుకోలేదు, నువ్వు ఊహించలేదు, ఉద్దేశించలేదు అంటున్నాడు మనిషి. రెండేంటంటే మనిషి పాపాన్ని తప్పు అంటున్నాడు. మనిషి పాపాన్ని ఏమంటున్నాడు? తప్పు అంటున్నాడు. దేవుడు దానిని తెగులు అంటున్నాడు. ఏదైనా పాపం చేసినప్పుడు పిల్లలు పొరపాటు చేశారనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? తప్పు, అలా చేయకూడదమ్మా. ఎవరైనా అంకుల్ అని పిలిచిన దానికి అంకుల్ గారు అని పిలిచిన దానికి డిఫరెంట్ ఉంది కదా. అంకుల్ గారు అని అన్నాడు అనుకోండి, మనం ఏమను? అంకుల్ అన్నాడు అనుకోండి, తప్పు. ఆడికి ఏమి నేర్పట్లేదు మనం? అది పాపం అని నేర్పట్లేదు. దాన్ని ఏమంటున్నాం? అది పాపం. పెద్దలు గౌరవించిపోవటమే పెద్ద పాపం. దాన్ని ఏమని చెప్తున్నాం? పిల్లలకి ఏం నేర్పుతున్నాం? తప్పు అంటున్నాం. ఇది తప్పు అనమాట అనుకుంటాడు. తప్పుగా మార్చేశాడు మనిషి దాన్ని. కాదండి, తప్పురా, అలా చేయకూడదురా, ఆడి కలెక్షన్ నువ్వు లాగేసుకున్నావేంటిరా? తప్పు అనేదాడికి పెద్ద ఏమనిపించదండి మనకి. పాపం అది అన్నాం అనుకోండి, కొద్దిగా అమ్మ అవునా పాపం చేసి నేను అని అనిపిస్తుంది. పాపాన్ని కూడా మనిషి ఎలా మార్చేసుకున్నాడు? తప్పు అన్నాడు. దేవుడు అంటున్నాడు అది తెగులు అంటున్నాడు. తెగులు వస్తే తగ్గిద్దా? చంపేస్తుందండి తెగులు వస్తే. తెగులు అని దేన్ని అంటారు? మానని జబ్బు, ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని. జబ్బుల్లో రకాలు ఉన్నాయి. ఆ రకాల్లో కొన్ని జబ్బులకి రకరకాల పేర్లు పెడతారు. రాచపుండి అంటే మనకు తెలుసు. రాచపుండి అంటే ఏంటి? రాచ అంటే ఏంటి? రాజు. రాచ అంటే రాజు. వాళ్ళు రాచులు అంటే ఏంటి? రాజులని అర్థం. రాచపుండి అంటే ఏంటి? వ్యాధుల్లోనే పెద్దది, అంటే రాజు అనమాట. వ్యాధుల్లో రాజు, అది చంపేస్తుంది అనమాట. క్యాన్సర్ ఇది వరకు రాచపుండి అనేవారు. అలాగే పదాలకు అర్థాలు ఉంటాయి కదా. అలాగే దేవుడు ఏమంటున్నాడు అంటే తెగులు అంటున్నాడు. తెగులు అంటే మానని మరణాంతకమైనటువంటి వ్యాధి లాంటిది పాపం అంటే. మీరు అంటున్నారు అది తప్పు అని. కాదు అంటున్నాడు ఆయన. ఆ డిక్షనరీలో ఇచ్చిన పదాలు చెప్తున్నాను, కానీ బైబిల్ దానికి ఏం చెప్పింది నేను మాట్లాడుతున్నాను. డిక్షనరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే పాపం అని అంటే దుర్ఘటన అంటున్నాడు. పాపం అని అంటే తప్పు అంటున్నాడు మనిషి. పాపాన్ని మనిషి లోపము అంటున్నాడు. పాపం అంటే ఏంటి? మనిషికి లోపము. లోపం అంటే ఏంటి తెలుసా? అసమర్థత. లోపం అంటే ఏంటి? అసమర్థత. పాపం చేసావు అని దేవుడు అంటుంటే మనిషి ఏమంటున్నాడు? లోపం, అసమర్థత. అంటే మేము పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోలేము, లేకపోతే పాలనలోనికి ఎవరైనా ఆహారం కోసం అడుక్కోవడానికి వచ్చినాక ముద్ద వేయటం మాకు లేవలేకపోయాను, కొద్ది బలహీనంగా ఉండి, అంటే శరీర బలహీనంగా ఉన్నప్పుడు చూపించే కారణాలు ఏవైతే ఉంటాయో పాపాన్ని అలా పోల్చుకుంటున్నాడంటే మనిషి. ప్రార్థనకి వెళ్ళావా? టైంకి వెళ్ళవా? ఎదుటి వాళ్ళకి సహాయం చేయవా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి, మనం వాళ్ళు నా బలహీనత అది, నేను చేయలేను, నేను ఇవ్వలేను అంటే అది పాపం కాదు. అది ఎడికి ఏంటది? నా లోపం. నీ మనసు అలా ఉంది, ఇవ్వాలని ఉంది, నాకు కొద్దిగా నీకంటే లోపం ఉంది, నాకు ఆ లోపాన్ని బట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అంటే అది పాపం అని అనుకోవట్లేదు. అతడు ఏమనుకుంటున్నాడు? లోపం అనుకుంటున్నాడు. అంటే నా అసమర్థత అది అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు? దాన్ని రోగము అంటున్నాడు. నీకు జబ్బు అంటున్నాడు. నువ్వు అలా చేయలేకపోవటం జబ్బు, నీ జబ్బు అది, నీ రోగం అది అంటున్నాడు ఆయన. దేన్ని? పాపాన్ని. పాపాన్ని అవకాశం అంటున్నాడు. పాపాన్ని మనిషి ఏమంటున్నాడు? అవకాశం అంటున్నాడు. దేవుడు అంటున్నాడు అది అవకాశం కాదు, నువ్వు ఏరి కోరి ఎంపిక చేసుకుంటున్నావు. పాపం అనేది అవకాశం కాదు. అంటే అక్కడ 10 మంది ఉన్నామండి. అక్కడ మీరు సౌదీలో గల్ఫ్ కంట్రీస్లో మీరు చూడండి, అక్కడ పనికి వెళ్ళిన వాళ్ళు పరీక్షించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఉంగరాలు గొలుసులు అక్కడ పాడేస్తారంట. అలాగా కనీసం పెన్న క్యాప్ పడిపోతే ఎత్తుకొచ్చేస్తారు మన వాళ్ళు, దేనికైనా పని చేద్దలేని. కాదండి, ఏదన్నా చిన్న చీముడు రాసుకున్న తుడిచి పాడేసినటువంటి కచ్చిప్పు కూడా తెచ్చేసుకుంటారు, ఎందుకంటే బండి తుడుచుకుంటూ పని చేస్తుందానికి రకాలు. అదే టైప్లో అక్కడికి వెళ్ళి యాక్ట్ చేసామనుకోండి, అది ఆ గుణం కలిగిన వాళ్ళు అక్కడే ఇక్కడ అన్ని దేశమంతా ఉన్నారండి. ఇక్కడ ప్రాంతాలతో దేశాలతో పని లేదు. ఓవరాల్గా ఎక్కడున్నా మనిషి. ఆడు బుద్ధి గురించి చెప్తున్నాను. మన దేశస్తులు తిట్టాడని మళ్ళీ ఇలాంటి లాజిక్లో అవుతారని అంటున్నాను. ఎక్కడున్నా ఉన్నది మనిషే, భూమి మీద ఉన్నది మనిషే, నవరంధ్రాలు కలిగినోడు మనిషి. అలాంటి వాడు ఎక్కడైనా ఉన్నాడు, వాడు బుద్ధి ఎక్కడున్నా ఒకటే. వాళ్ళు ఏం చేస్తారంటే గొలుసును ఉంగరం అలా పాడేస్తారు. ఎందుకని? లెఫ్ట్ హ్యాండ్కి బ్యాటింగ్ ఏం చేస్తాడమని, ఎడం చేతికి తీసి కనపడకుండా అలా పెట్టుకుంటాడమని కదా. దాన్ని ఏమంటారు? అవకాశం ఇస్తాడనమాట.
ఇప్పుడు అంటే బండి దొంగతనం చేస్తూ దొరికాడు. దొరికితే పోలీసులు అడుగుతున్నారు, ఎందుకు తీసామని కొడుతుంది. ఏమండే బండి బయట వదిలేసాడు. బండి బయట వదిలేసినాడు, తాళం కూడా దాన్ని ఉంచాడు. నా తప్పది బట్ బండి వదిలేసాడు, ఆడు తప్పు. పైగా దానికి ఏముంచాడు, తాళం ఉంచాడు. అది నా తప్పండి. నాకు అవకాశం వచ్చింది, తట్టుకుపోయాను. అది పాపం ఏంటి? అంటే భూమి మీద మనుషులు పాపాన్ని ఎలా భావిస్తున్నారో చెప్తున్నాను. ఉంటే ఎత్తుకెళ్ళిపోలేండి నువ్వు. ఉండకూడదు అలాగా. స్టార్టింగ్లో అలాగే ఉండేది. ఇప్పుడు సింగపూర్ చూడండి. సింగపూర్లో ఎవడైనా ₹1,00,00,000 బ్యాగ్ అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. 2 రోజుల తర్వాత అయినా 3 రోజుల తర్వాత నువ్వు వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. తెలుసా మీకు? కొట్టి చూడండి ఒకసారి సింగపూర్ వ్యవహారం అంతా ఎలా ఉంటుందో. అస్సలు మీకు ఎవడో దరిదాపులకి వెళ్ళడం. అంటే సింగపూర్ అధికారికి ఉన్న ఆ అధికారికి భయపడే పరిస్థితి దేవునికి భయపడనటువంటి మానవ జాతి. మనిషి పాపాన్ని ఏమంటున్నాడు? అవకాశం అంటున్నాడు. కానీ దేవుడు దానిని ఎంపిక చేసుకున్నాడు అంటున్నాడు. ఎంపిక అంటున్నాడు. మనిషి పాపాన్ని తప్పిదం అంటున్నాడు. దేవుడు దానిని శత్రుత్వం అంటున్నాడు. నువ్వు తప్పని నువ్వు అనుకుంటున్నావేమో, తప్పిదమని నువ్వు అనుకుంటున్నావేమో. చిన్న తప్పిదం జరిగిందండి. ఏమండే ఏమనుకుంటున్నాడు మనిషి? తప్పిదం అనుకుంటున్నాడు. మన ఎక్కడో తమిళనాడులో ఎక్కడో చెవి ఏదో డిస్టర్బెన్స్ వస్తే ఆ చెవి ఆపరేషన్ చేస్తూ బ్రెయిన్కి వెళ్ళాల్సిన నరాన్ని కట్ చేసి కుట్టేసి పంపించేసాడు. ఆ సీమ్ కారుతూనే ఉంది, తగ్గలేదు. అదొక రకంగా కళ్ళు ఎర్రబడిపోవటం, నుదిరంతా కూడా ఎర్రబడిపోవటం ఇవన్నీ జరుగుతుంటే హాస్పిటల్కి వెళ్తే చెకప్లు చేసి ఇదేంటిది చెవితో పాటు బ్రెయిన్కి వెళ్ళిన నరం కట్ చేసాడు అన్నట్టుగా ఆ రిపోర్ట్లు వచ్చింది. వచ్చినప్పుడు ఏముందండి మాకేం తెలుసండి, అలా జరిగింది, మరి మేమేం చేయము అని సింపుల్గా చెప్పేశాడు. ప్రమాదం ఎవరు పడ్డారు? పేషెంట్ ప్రమాదాలు పడ్డాడు కదా. ఏదో చిన్న పొరపాటు జరిగిందండి, చిన్న తప్పిదమండి అని అక్కడ సముదాయించుకున్నాడు అనుకోండి. ఆ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ బంధువులు ఏమంటారు, వాళ్ళ వెనకాళ్ళు ఏమంటారు? అది తప్పుతం కాదురా, నువ్వు మా శత్రువి, నా బిడ్డ జీవితం నాశనం చేసేసావు అంటాం. అది ఆడికి తప్పిదంగా కనపడుతుంది, మనకి జీవితం నాశనం చేసినకే కనపడుతుంది. దేవుడు అదే అంటున్నాడు, పాపాన్ని వాళ్ళు చిన్న తప్పు చేశానంటే అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం. తప్పిదం అయిపోయింది అని సింపుల్గా తీసి పాడేస్తున్నాం. అది కానీ నీకు దేవుడే నీకు శత్రువుగా చేసి పెడుతుంది అంటున్నాడు. తర్వాత పాపాన్ని మనిషి భ్రాంతి అంటున్నాడు. భ్రాంతి అంటే తెలుసా? భ్రాంతి మరొక రకంగా భ్రాంతిని మనం మాట్లాడుకునే భాషలోకి వస్తే భ్రమ అంటే నిజంగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటం, తలంచడం. లేని దాన్ని ఉందని మనం అనుకుంటున్నాం అనేది వాళ్ళ భావం. పాపం అనేది వాళ్ళకి ఏంటి? భ్రాంతే. ఎక్కడో భ్రాంతుల బదులు ఇప్పుడు దేవుళ్ళు ఏంటరా నాయన, ఇప్పుడు దేవుడు పాప పుణ్యాలు ఏంటరా నాయన, పాప పుణ్యాలు అంటే బతికితే సత్తావు, అర్థమవుతుందా అని పెద్ద పెద్ద లాజిక్లు ఫిలాసఫీలు మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మనిషి పాపాన్ని ఎలా తీసేసాడు? భ్రాంతి అంటున్నాడు. కానీ దేవుడు దానిని ప్రాణాంతకం అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రాణాంతకం. మనిషి అన్నదానికి దేవుడు అన్నదానికి మనుషుల భావాల్లో పాపం, దేవుని భావంలో పాపం ఏ రకంగా ఉందో మీరు ఆలోచించండి. మనిషి పాపాన్ని దౌర్బల్యం అంటున్నాడు. మనిషి పాపాన్ని ఏమంటున్నాడంట? దౌర్బల్యం అంటే దౌర్బల్యం అంటే నిస్సహాయ స్థితి, అంటే ఇంకొక రకంగా బలహీనత, తక్కువ శక్తి, సులభంగా పడిపోయే స్వభావం. పాపం అనేది వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు దానిని పాపమది అంటున్నాడు. సులభంగా లోపడిపోవటం కాదు, పాపమది. నువ్వు కావాలని లోపడుతున్నావు, కావాలని పడిపోతున్నావు, అది పాపం అంటున్నాడు. ఆఖరిగా మనం చూస్తే మనిషి పాపాన్ని స్వేచ్ఛ అంటున్నాడు. ఏంటి? స్వేచ్ఛగా బ్రతకటం అనేదే మనం చేస్తున్నాము. దాన్ని దేవుడు ఏమంటున్నాడు? పాపం అంటున్నాడు. అది స్వేచ్ఛ అంట. స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు ఇష్టమైనట్టుగా బ్రతకటం, ఫ్రీడమ్గా బ్రతకటం, స్వేచ్ఛగా బ్రతికి రావటం. స్వేచ్ఛ అంటే ఎలాగా? తినాలనుకున్నది తినటం, తాగాలనుకున్నది తాగటం, చేయాలనుకున్న పనులు చేసేయటం. అదేంటి? మాకు స్వేచ్ఛ అంటున్నాం. కానీ దాన్ని దేవుడు ఏమంటున్నాడు? విశృంఖత్వం అంటున్నాడంట. విశృంఖత్వం దీని గురించి డిక్షనరీలు కొట్టి చూశాను నేను. విశృంఖత్వం అంటే
ఆలోచనల మధ్య సంబంధం లేకపోవటం, ఒక ఆలోచన నుండి మరొక సంబంధం లేనటువంటి ఆలోచనలోకి దూకటం, ఇది రుగ్మత అంట. ఒక ఆలోచనతో నడుస్తున్నాడు, ఇంకొక ఆలోచనలోనికి సంబంధం లేనటువంటి ఆలోచనలకు దూకేయటం, అది పెద్ద రుగ్మత. నువ్వు అనుకుంటున్నట్టు అది స్వేచ్ఛ కాదు. ఇప్పుడు వెళ్ళావు, ఏదో అనుకున్నావు, కానీ అది కాదని ఇది చేసావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళాలనుకున్న దాని చోటకి వెళ్ళకుండా నువ్వు స్వేచ్ఛను వినియోగించుకుంటూ నువ్వు నీకు సంబంధం లేనటువంటి ఆలోచనలకు వెళ్తూ నువ్వు నాశనం అయిపోతున్నావు అని దేవుడు అంటున్నాడు. విశంకృత్వం అంటున్నాడు అది. కాబట్టి మనుషులు పాపం గురించి ఏమనుకుంటున్నారో మనం ఆలోచన చేస్తాం. మనిషి పాపాన్ని ఏమన్నాడు? చిన్న విషయం అంటున్నాడు. దేవుడు దానిని విషాదం అంటున్నాడు. మనిషి పాపాన్ని పొరపాటు అంటున్నాడు. దేవుడు దానిని వెర్రితనం అంటున్నాడు. మనిషి పాపాన్ని బలహీనత అంటున్నాడు. దేవుడు దాన్ని ఉద్దేశపూర్వకమైంది అంటున్నాడు. మనిషి పాపాన్ని ఏం చేశాడు? పలసం చేసి పడేశాడు. మనిషికి పాపం అంటే పెద్ద ఏం పట్టించుకోవట్లా. దేవుని కోణంలోకి వెళ్ళిపోతాం. దైవ గ్రంథం మనకి పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక మంచి రాజ్యాంగం, చట్టం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ భూమి మీద చట్టాలు ఎలా ఉన్నా, చట్టం మనకి అవకాశం ఇచ్చింది కాబట్టి చట్టం అర్ధరాత్రి వరకు తాగొచ్చు, ఏం కాదని చెప్పినప్పటికీ మన చట్టం ఏం చెప్పిందో దాన్ని ఫాలో అయితే మన కుటుంబాలు బాగుంటాయి, మనం బాగుంటాం. పాపం విషయమై, పాపం గురించి బైబిల్లో కొన్ని పోలికలు చూపించాడండి. చాలా అద్భుతం అనమాట. అంటే ఆయన పిల్లలకి అర్థమయ్యే రీతిగా చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి మన పరిసరాల్లో మన కళ్ళెదుటే ఉన్నటువంటి కొన్ని వస్తువులను చూపిస్తూ చెప్తూ ఉంటాం. ఉదాహరణకి వాక్యాన్ని పాలతో పోల్చాడు. వాక్యాన్ని ఎలా పోల్చాడు? పాలతో పోల్చాడు. పాలతో పోల్చినప్పుడు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీకు అర్థం అవ్వట్లేదు, వాక్యం నీకు ఏం అర్థం అవ్వట్లేదు. చదువుకుంటున్నావు, రోజుకి 3 అధ్యాయాలు గడి చదువుకుంటున్నావు, ఆదివారం వస్తూ వాక్యం అంటున్నావు, వెళ్ళిపోతున్నాం, ఇంతే. ఇది ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈ వాక్యం నీకు అర్థం అవడం కోసం, వాక్యం అంటే ఏంటనుకున్నామని నీకు చెప్పడం కోసం దేవుడు వాక్యమనే పాల వలన మీరు ఎదగండి అన్నాడు ఆయన. వాక్యమనే పాలు. వాక్యం పాలతో పోల్చబడ్డగల కారణం ఏంటంటే, వాక్యం పాలతో పోల్చబడ్డానికి పాలు తెల్లగా ఉంటాయి. పాలు గుణం ఏంటి? తెల్లగా ఉంటాయి. పాలలో ఏముంటాయి? చక్కెరలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి. అంటే 1 కేజీ మాంసం తెచ్చుకు తింటే మాంసకృతులే మనకు అందుతాయి. కానీ పాలు తాగామనుకోండి, ఆ పాలలో మాంసకృతులే కదా. 1 కేజీ మాంసం తెచ్చుకుంటే నీకు వచ్చే బలమే కదా అందులో ఉండేది. ఇంకా చాలా రకాలు తింటే, ఆహార పదార్థాలు తింటే ఎలాంటి బలం వస్తుందో అలాంటి బలాలన్నీ కూడా, అలాంటి విటమిన్స్ అన్నీ కూడా పాలలో ఉన్నాయి. ఆ పాలు తాగుతున్నప్పుడు శిశువుకి చక్కటి ఎముక పుష్టి, బలం, శరీరానికి అందాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా శిశువు కలిగి ఉంటాడు. అలాగే వాక్యం వినేటప్పుడు వాక్యంలో బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది. వాక్యంలో పాపం చేయకుండా ఆపే మంచి లక్షణాలు, విషయాలు ఇవన్నీ మనం చూడండి. అనేక రకాలుగా వాక్యం మనల్ని దేవుని ఎదుట చక్కని ఆరోగ్యవంతమైనటువంటి ఒక భక్తుడిగా నిలబెడుతుంది అనమాట. అందుగురించి పాలను చూడు, వాక్యాన్ని చూడు. పాలు నీ బిడ్డకి ఎలా ఉపయోగపడుతున్నాయో వాక్యం నీకు ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి పాలను చూపించాడు. ఈ పాపం అనేది మనకు అర్థం అవడం కోసం దేవుడు ఆయన వాడినటువంటి రూపకాలు అద్భుతంగా ఉన్నాయి. పాపం మనకు అర్థం అవ్వాలంటే కొన్ని రూపాయలు చెప్పాడే చూపిస్తాను మీకు. ఒకటి, కీర్తన 143, కీర్తన గ్రంథం 143 వచనం చూడండి. 143. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషముంది. పాపము సర్పము వలె విషము గలది. పాపం ఎలాంటిదంట? సర్పము వలె విషము గలది. అంటే మనం దేనికి భయపడతామండి? ఒక్క బుడత పాము వస్తే ఎంత అడవుడు చేస్తాం చెప్పండి. ఒక గుడ్డు పాము వస్తే ఏం చేస్తాం చెప్పాలి? పరుగులు ఎత్తుకుని వెళ్ళిపోయి బయటికి పాములు పట్టుకుని వాడికి ఫోన్లు చేస్తుంటాం. అది వచ్చిన తర్వాత అండి ఇది జరిగొడ్డండి, ఇది బురతపాము అండి, ఇది ఏంటంటే దీనికి ఎంత భయపడిపోయి మరి ఆడికి తెలుసు కాబట్టి అది విషంతో కూడుకున్నది కాదని ధైర్యంగా ఉన్నాడు. మనకేం తెలీదు. పాముకి భయపడతాం, పాపానికి భయపడవు. అది ఇక్కడ చెప్పేది. అయినా చిన్న పాముకి నువ్వు అంత భయపడుతున్నావు కదా. ఎందుకని? కాటేసింది అనుకో పోతావు. విషం ఎలా ఎక్కిద్ది?
స్లోగా ఎక్కుతుంది, వెంటనే ఎక్కదండి, అందుకు కొంచెం కట్టమంటాడు. పాపం కూడా అంతే, చిన్నగా మొదలెడతావు, పాపం చిన్నగా మొదలెడతావు, నీ ప్రాణం తీసేదాకా వదలదు అది. పాము కాటేస్తే 2 కోరలు దిగుతాయి, పాపం కాటేస్తే ఒళ్ళంతా దిగిపోతాయి కాట్లు. విషం స్లోగా ఎక్కుతుంది. పాము విషం ఎక్కినోడు స్లోగా మధ్యాహ్నానికి ప్రాణం ఎలా పోగొట్టుకుంటాడో పాపం అనేది కూడా స్లోగా పాయిజన్ లాగా ఎక్కుతుంది అని చెప్తున్నాడు ఆయన. పాము విషం లాంటిది పాపం. ఇంకొక మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25వ వచనం, అమ్మా, మీరు కడుపారా తిని తృప్తి పొంది నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను. ఒకసారి 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాము. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి. ఎన్ని రకాలు చెప్పాడు? గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు కదా. ఇక్కడ అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏది చెప్పాలి? చీడ పురుగు అండి. చీడ పురుగు పట్టింది అనుకోండి, వెంటనే మందు పట్టుకొచ్చి చేసేస్తాము. చీడ పురుగు కంటికి కనపడిందంటే వెంటనే మందు అదిపోసేస్తాం. కానీ పసర పురుగులు పట్టించుకోం మనం. ఆకులెట్టుకు తినేస్తుంది పసర పురుగులు అని అంటాం, దాన్ని వదిలేస్తాం, సైలెంట్గా వదిలేస్తాం, ఏ వరినట్టు వదిలేస్తాం. కానీ పసర పురుగు ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది పసర పురుగు. మొత్తం పెద్ద పాదంతా కూడా ఖాళీ చేసేస్తుంది. ఎప్పుడు తింది, ఎప్పుడు టూకి వెళ్ళింది, బహిర్భూమికి వెళ్ళింది, ఎప్పుడు తిన్నది, ఎప్పుడు బహిర్భూమికి వెళ్ళింది కూడా తెలియదు. అసలు బహిర్భూమికి వెళ్తే అసలు అంత తింటే ఎంత రావాలి బహిర్భూమి? కంటికి కనబడుతుంది అది. అంటే ఎప్పుడు తింటుంది, ఎప్పుడు వెళ్తుంది కూడా మన తింటుంటే వెళ్ళిపోతుంటుంది అంట దానికి. మీకు అర్థమైందా? అది పాడు చేసి దాకా వదలదంట, ఆకంతా తినేసి దాకా వదలదంట. పాపం కూడా అంతేనంట, పసర పురుగు లాంటిదంట. నువ్వు ఒక్క ఆకుని పట్టుకుంది కదా అని చెప్పి నువ్వేం చేస్తావు? ఆకు కట్ చేస్తావు. ఆకు కట్ చేయకపోతే ఏమవుద్ది? నీకు కారణమే మిగిలిద్ది. 2 రోజులు ఊస్టింగ్ చేసేస్తాయి మొత్తం. పాపం కూడా అంతే, పసర పురుగు లాంటిది. స్లోగా అందుకుంటుంది, కంటికి కనబడదు, అది పెద్ద ఏమనిపించదు. అది దేవుడు పాపాన్ని ఎలా పోల్చారు చూడండి. ఏమి కనపడినట్టుగా ఉంటుంది, చిన్నగా అతుక్కుంటుంది, మొత్తం అంతా పోతున్నట్టుగా కూడా తెలీదు. లోకసువార్త 13:32 చూడండి. లోకసువార్త 13వ అధ్యాయము 32వ వచనం. ఏమండి? మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. చాలండి, ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. నక్కతో పోల్చాడు ఇక్కడ హేరోదుని. పాపం నక్క వలె జిత్తులు మారిదంట. ఆ నక్కతో ఇలాగ చెప్పుడంటే ఏంటి? నక్క తెలివిగా వేటాడుతుందండి, చాలా జిత్తులు మారి. అటు నక్కలాంటాడు, జిత్తులు మారి అంటారు కదా. అంటే పాపం జిత్తులు మారిది ఏం చేస్తుంది? మనల్ని మాయ చేసేద్ది, మాయ చేసి పడేద్ది. అంటే జంతువులతో పోల్చుకుంటూ వస్తున్నాడు. పాపం జిత్తులు మారి, పాపం పసర పురుగు, పాపం సర్పం వలె విషం గలది. సామెతలు 26:11 చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 11వ వచనం. 26:11. తన మూఢతను మరల కనపరచు మూర్ఖుడు కక్కిడి దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన మూఢతను మరల కనపరచు మూర్ఖుడు. పాపం అడవి కుక్క వల్లే అశుద్ధమైందంట. అడవి కుక్క వల్లే అశుద్ధమైంది. కుక్క నువ్వు ఎంత గొప్పగా పెంచుకున్నా, ఎంత ఏసీ రూములు పెట్టి పెంచుకున్నా, ఎంత నీ పడక మీద పడుకోబెట్టుకున్నా, ఒక్కరోజు వదులు బయటికి అంటే కదా. కుక్కని బయటకు వదిలితే ఎంత గొప్ప బ్రీడ్ అయినా సరే, ఎంత కంపెనీ అయినా సరే, బ్రాండెడ్ అయినా సరే, వదలండి బయటకి. ఏం తింటే చెప్పాలి? చెప్పరేంటండి? డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మూతేడుద్ది. అది ఎంత గొప్పదైనా, నేను దాన్ని విమర్శించాలని కాదు, ఏమైనా కుక్క ప్రేమికులు ఉంటే నేను క్షమించాలా. నువ్వు ఎంత గొప్ప కుక్క అయినా సరే అక్కడికి వెళ్ళి వాసన చూస్తుంటుంది. పాపం కూడా అంతేనండి, అశుద్ధమైంది అది. అది
పాపం అనేది ఇక అసలు దాన్ని తిరిగిలేదు, ఇక అశుద్ధంగా ఉంచుతుంది మనల్ని. పంది వలె మురికి వంటిది. పేతురు 2 2:22 చూడండి. పేతురు 2:22 పేతురు రాసిన 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. పాపం అనేది పంది వలె మురికి వంటిది. పందిని ఎవరైనా పెంచుకుంటారా? సరదాగా బిజినెస్కి పెంచుకుంటారు. పెంచడం కాదు, అది మేపుతారు. పెంచుకోవటం అంటే దానికి గొలుసేసి గోల్డ్ కటింగ్ అక్కడికి తీసుకెళ్ళి రాజమండ్రి శుభ్రంగా నీట్గా పైన జుట్టు ఎదగకుండా అన్నీ చేయించి కుక్కలకి చేస్తాం చూసారు అన్నీని. అలాగే పందికి ఎవరు చేయరండి. ఎందుకని? దాన్ని మనకంటిస్తుంది. పాపం కూడా అంతేనండి. దాని జోలికి వెళ్ళామనుకోండి ఏదో ఒక రకంగా మనకు అంటిస్తుంది. అది మురికి. అది ఎంత అందంగా ఉంటుంది. అది ఏమన్నా అందంగా ఉంటుందండి? అందంగా ఉండదండి. అది మురికి లాంటిది. కీర్తన 38:4 ఒక మాట చెప్పారు చూడండి. పాపం అనేది కీర్తన 38:4 నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. పాపం బరువు మోయలేనిది, మోయలేని బరువు వంటిది. పాపం ఎలాంటిది? మోయలేని బరువు వంటిది. మనం మోయలేం, కానీ అదేం చేస్తుంది? మన మీద మోపెత్తుంటుంది. పాపం అలాంటిదండి. అంటే ఇలాంటివి అని అన్నప్పుడు మన ఇటు జోలికి వెళ్ళాం, కానీ పాపం జోలికి మాత్రం వెళ్తాం. ఎందుకని? పాపం ఎలాంటిదో మనకి తెలియదు కాబట్టి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? పాపం ఎలాంటిదో మోయలేని బరువు వంటిదంట. అసలు అది పాపం చెయ్యండి, చిన్న పాపం చేయండి, అది ఎలాంటి బరువును మన జీవితంలోకి తీసుకొస్తుందో చూడండి. ఆల్రెడీ అనుభవించి వచ్చిన వాళ్ళమే. పాపం మోయలేని బరువు లాంటిది. ఇర్మీయా గ్రంథం 2:22 ఇర్మీయా గ్రంథము 2:22 2:22 నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఎలా కనబడుతుంది? పాపం కడగబడవలసిన మరక వంటిది. పాపం ఎలాంటిది? కడగబడవలసిన మరక వంటిది. ఏదైనా మీకు మంచి నచ్చిన వస్త్రం ఏదైనా ఉందనుకోండి, షర్టో ప్యాంటో శారీయో ఉంటాయి కదా, దాని మీద మరక పడింది అనుకోండి, అట్టుపండు మరకే పడింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇక అసలు ముందు తెలిసిన వాళ్ళందరినీ అడిగేస్తారండి. ఏమని? ఎలా వదులుతుంది, ఏం పడి సర్పో నిమ్మకాయ వేయండి అని ఒకళ్ళు, కొంతమంది ఏమో నిమ్మకాయని కొద్దిగా లైట్గా బ్లీచింగ్ వేయండి అని కొంతమంది రకరకాలుగా చెప్తారు. ఆ చిన్న మరక పోగొట్టుకోవడానికి మిగతా శారీ అంతా కూడా సిలిగైపోద్ది, సివుకుపోద్ది. మరి ఎంత దానికి వేయటానికి మొత్తం ఎంత వాడతారో, ఇది ఇలా లాగేదోడికి బర్రమంటది. చిన్న మరక పడితే నీకు నచ్చిన దాని మీద అంత బాధపడిపోతున్నావో అంతమంది సలహాలు తీసేసుకుంటున్నావు. కానీ పాపం ఎలాంటిదంటే తెలుసా? మరక లాంటిదంట. కడిగిన పోనంత భయంకరమైందంట అది. అట్టుపండు డాగ్ కంటే డేంజర్ అంటది. అట్టుపండు డాగ్ అని వదులుతుందేమో కానీ బట్ట మీద నుంచి నీ జీవితంలో నుంచి పాపం అనే మరక పోదంట. అంత భయం అంటది, అంత భయంకరమైందంటది. బైబిల్లో దేవుడు పోల్చినటువంటి పోలికలు ఇవి పాపాన్ని. కానీ పాపాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? పాపే పంది పాము పాము వీటిలన్నీ బాగానే చూస్తున్నాం. వాటి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా దూరంగా ఉంటున్నాం. కానీ పాపం రావా 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 నా చుట్టూ ఏలుబడి చేయవంటాం, నా నెత్తి మీద ఎట్టి ఊరేగవా, నేను మొత్తం నీ కోసం ఎంతనే చేస్తానంటాం. అప్పుడు ఇది అర్థం అవ్వట్లేదు. భౌతికంగా కళ్ళకి కనపడే మనకి ఏమాత్రం కూడా హాని తలపెట్టినటువంటి చిన్న చిన్న జీవులకి అంత దూరం అయిపోతూ ఉంటాం మనం. కానీ పాపాన్ని మాత్రం హక్కుని చేర్చుకుంటాం, దాంతో ఏలుబడి చేస్తాం, దాంతోనే ఏలుబడి చేయించుకుంటూ ఉంటాం, దాంతోనే పెనవేసుకు తిరుగుతూ ఉంటాం. రోజు చేసేది అదే. బైబిల్ అంటుంది పాపం కడగబడవలసినటువంటి మరక వంటిది. కొలస్సీ పత్రిక 2:14 ఒక మాట ఉంటుంది. అక్కడ మీకు అప్పుగా ఉన్నా లేకపోతే మీకు రుణంగా ఉన్నా అంటాడు. అంటే పాపం అనేది చెల్లించవలసిన అప్పు వంటిది. ఏమంటే ఎలా చూడండి, రాసుకున్నారు కదా. పాపం అంటే ఎలాంటిదంట? చెల్లించబడవలసిన అప్పు వంటిది.
అండ్ బాకీ ఉందనుకోండి ఎవరికన్నా, మీకు ఎలా ఉంటుందో చెప్పాలి. ఎవరికొకటి బాకీ ఉన్నారండి మీరు, ఆ బాకీ వాడు ఫోన్ నెంబర్ ఎక్కించుకున్నారు మీరు. బాకీ వాడి నెంబర్ ఎక్కించుకున్నారు. ఫస్ట్ తారీఖుని కట్టాలి. ఫస్ట్ తారీఖు మీరు ఏం చేస్తారు, ఇంకా పోలేదు అక్కడ 1500 కట్టాలి, 1300 ఉన్నాయి, 200 కావాలి. మీరు ఫోన్ వైపుకి అలా చూస్తుంటారు ఉండరు. ఏ రింగ్ వచ్చినా ఎవరు ఫోన్ చేసినా మీరు ఏమనుకుంటారు చెప్పాలి, చేసేస్తున్నాడు రీడా, అమ్మాయి ఆడి కాదు, పక్కన పెడతాం. మళ్ళీ చేసేస్తున్నాడు రా ఫోను, కంపెనీదా. ఆఖరికి చేసాడు. చేసిన తర్వాత అంటే ఇంక పోలేదు, సాయంత్రం 5 ఇస్తానని చెప్పుకున్నాం బాకీ వాడికి. సరే అంటే సాయంత్రం 5 వస్తాను, మీరు రెడీ చేసేయండి అన్నాడు. సాయంత్రం 5 కూడా అందలేదు మనకి. అక్కడి నుంచి ఇంకా వేగం పరిగెడుతుంది. ఏది ఏది గుండె. చేహేస్తాడు వీడు తలపొట్టుగాడు, చేహేస్తాడు మా తలపొట్టుగాడు. ఎలాంటిది అప్పు, పాపం అలాంటిది. అర్థమవుతుందా? మెళ్ళ మీద వేసి తిరగకూడదు నువ్వు. అది అసలు మనిషిని అలా ఏం చేస్తుంది అంటే అసలు ఏం చేస్తుందో తెలియదు. అసలు ఇది చెప్తే అలా పొడుగు ఉన్నట్టడా. పాపం అనేది మనం చెల్లించవలసినట్లు అప్పు ఏదైతే ఉందో అలాంటిది అనమాట. అప్పు ఇచ్చినోడు ఆడికి ఎంత భయపడతామో మనం అప్పు తీసుకున్న వాళ్ళగా, పాపం కూడా అలాంటిదే. కానీ అది మనం రుణం అనుకుంటలేదు, అప్పు అనుకుంటలేదు, బాకీ అనుకుంటలే. పాపం కూడా బైబిల్లో చూస్తే ఎలుగుబంటితో కూడా పోల్చాడు. ఎలుగుబంటి దాని లక్షణాలు కూడా మనకు తెలుసు, అంత భయంకరం. పాపాన్ని ఎలా పోల్చాడు? పాపం యొక్క రూపకాలు: పాము, పసరపురుగు, నక్క, అడవి కుక్క, తోడేలు, పంది, మోయలేని బరువు, కడగబడవలసిన మరక, చెల్లించవలసిన అప్పు, క్రూరమైన ఎలుగుబంటి. ఇది పాపాన్ని బైబిల్లో పోల్చినటువంటి పోలికలు. అర్థమవుతుందా మీకు? లేకపోతే ఇవన్నీ కోడెట్టి తిరుగుతున్నారు బ్యాగ్లోని. మరి అలా ఉన్నారేంటి మీ మొగాలు? ఇవన్నీ వేసి తిరుగుతున్నా మనం ఇంతకనే. పాపం అంటే చిన్న పాపం అనుకున్నాను. అడవి పందినేసి తిరుగుతున్నానా, జిత్తులు మరి నక్కనేసి తిరుగుతున్నాడు, మా ఇంట్లో పెంచుకుంటున్నాడు దాన్ని. మరి అదే చెప్తుంది బైబిలు. జిత్తులు మరి నక్కకైతే భయపడుతున్నావు, జిత్తులు మరి లక్షణాలు ఉన్న వ్యక్తికి భయపడుతున్నావు, జిత్తులు మరి లాంటి పాపానికి నువ్వు భయపడలేదు. అందుకే చెప్పాడు దేవుడు నీకు అర్థమయ్యే రీతిలో మనతో చెప్తున్నాడు దేవుడు. బైబిలు పాపాన్ని, దాని క్రూరత్వాన్ని, దాని రాక్షసత్వాన్ని చూపించింది అని మనం మాట్లాడుకున్నాం. దేవుడు చూపించాడు దాన్ని. మనిషి పాపాన్ని ఫలం చేశాడు, దేవుడు పాపం యొక్క చిక్కదనాన్ని చూపించాడు. పాపం పోలికలు చూపించాడు, కానీ పాపం యొక్క చిక్కదనాన్ని ఇప్పుడు చూద్దాం. అర్థమవుతుందా? వింటారా ఆపేసుకుందామా? నాకు ఎలా ఉందంటే అసలు చాలా కష్టంగా ఉంది మీ మొహాలు చూస్తుంటే. ఆసక్తిగా ఏంటి పాపం ఇంత అలాంటిదా అని ఇది చూడాలి. కానీ ఇలా వాలిపోయి స్టాండప్ అన్నప్పుడు లేచి నుంచి స్టేడాన్ అని ఇలా కూర్చోబెడుతుంటారు స్కూల్లోగా. ఆసక్తిగా ఉండండి. ఆసక్తిగా ఉంటే మనం ముందుకి మన ఆధ్యాత్మిక జీవితానికి ఆరోగ్యకరమైనటువంటి బోధన విని మనం బలపడతాం. మీరేం రాసుకుంటారంటే పాపం యొక్క చిక్కదానం అంటే పాపం చేయటం ద్వారా వచ్చే ఫలితాలు, దాన్ని చిక్కదానం అంటారు. నువ్వు పాపం చేసేసి నువ్వు పలసం చేసేస్తున్నావు దాన్ని. కానీ పాపం చాలా చిక్కదంటే మింగుడు పడంది. పాపం అనేది మింగుడు పడంది. దాని గురించి కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. పాపం మనిషిని అపరాధిగా నిలబెట్టిందండి. పాపాన్ని పలసం చేశాడు కదా మనిషి. పాపం మనిషిని ఏం చేసింది? అపరాధి. రోమాపత్రిక 5వ అధ్యాయము 14 వచనం చూడండి. 14 వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. మనిషిని ఏం చేసిందో తెలుసా? అపరాధి. 15 వచనం కూడా చూడండి. అయితే అపరాధము కలిగినట్టు కృపవరం కలగలేదు. ఎట్లని ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిరి. ఈ అపరాధం మూలంగా 16 వచనం ఆఖరి లైన్. యాలనగా తీర్పు అపరాధం వలన వచ్చినదై, తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చినదై శిక్ష విధి కారణమయ్యాను. అంటే మనిషిని అపరాధిగా చేసింది. పాపం అనేది
అపరాధిగా మార్చేసింది. 12వ వచనంలో చెప్పాడు కదా, ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించానో. 12వ వచనం, ఒక మనిషిని ద్వారా పాపం లోకంలోకి వచ్చింది. ఆ పాపం చేయటం ద్వారా మనిషి అపరాధి అయిపోయాడు. అపరాధి అంటే దోషి, దేవుని ఎదుట దోషి. చిక్కదైన పాపం చాలా చిక్కది. ఎందుకో తెలుసా? దేవుని స్వరూపంలో చేయబడినటువంటి నీతిమంతుడైన దేవుని పిల్లలైన మనల్ని ఈ పాపం దేవుని ఎదుట దోషిగా నిలబెట్టింది, అపరాధిగా నిలబెట్టింది. మనం సింపుల్గా తీసుకుంటున్నాం దాన్ని. ఇప్పుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? దోషులుగా చూస్తున్నాడు. ప్రభులకు రాక మునుపు పాపం చేసేవాళ్ళని ఎవడైనా సరే, వాడు ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే మనిషిని అపరాధిగా చేసేసింది పాపం. అందుగురించి దాన్ని సిక్కదానని మనం గమనించాలి. పాపం ఏం చేసిందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 చూడండి. 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, అంటే మరణం యొక్క బలము గలవాడు. మరణం యొక్క బలము గలవాడు ఎవరండి? సాతాను. అంటే పాపం దాని యొక్క చిక్కదనాన్ని మీరు చూస్తే, మనం చేసినటువంటి పాపం చిన్నది కాదు. మనం పాపం చేసేస్తున్నాము అని అనుకుంటున్నాం అంతే. కానీ సాతానుని నిరంకుశుని చేస్తున్నాం. నిరంకుశుడు అంటే నియంకుశత్వం అంటే మనం చూడండి, నియంత పరిపాలన చేస్తాడని నాటి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి లేదనుకుంటే సమూహం చేతిలో అధికారాలన్నీ కట్టబెట్టడం, వాడికి ఆ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకుని ఆ వ్యక్తులు లేకపోతే ఆ వ్యక్తి, ఆ సమూహం వారిని ఏలుబడి చేయటం, వారిని స్వేచ్ఛగా ఉండకుండా చేయటం, ఇది నిరంకుశత్వం అంటారు. సాతానుని నిరంకుశుడిగా చేసింది పాపం. వాడు మరణం మీద అధికారం వాడికలా వచ్చిందండి. యేసుప్రభు వచ్చి ఓడించే వరకు ఎవరి అధికారం కింద ఉంది మరణం? ఎవడో మరణం యొక్క బలం గలవాడు ఎవరు? అపవాది. అంటే నువ్వు చేసిన పాపమే కదా నీ చావు కారణం. ఆ చావు ఎవరి వల్ల వస్తుంది? ఆ బలం ఎవరిది? అపవాదికి వచ్చిందంట. ఆ అపవాదికి ఆ బలం ఇచ్చింది ఎవరు? పాపం చేస్తున్నటువంటి దేవుని పిల్లలు. పాపం యొక్క చిక్కదనాన్ని చూపిస్తున్నాడు దేవుడు. నువ్వు చేసే పాపం నువ్వు సరదాగా చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభులోకి రాకమునుపు పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వాళ్ళు ఉన్నారు. చావు అనేది ఓకే అవుతుంది. ఎవరి ద్వారా అవుతుందంటే ఆ మరణం యొక్క బలం గలవాడు ఎవడంటే సాతాను. వాడిని అలా చేయడానికి అవకాశం ఇచ్చింది పాపం చేసే వ్యక్తి. అందుగురించి అంటున్నాడు, పాపం చాలా చిక్కదయ్యా, వాడిని హీరోని చేసావు నువ్వు పాపం చేసి అంటున్నాడు. ఒక నియంత్రణ చేసావు, ఏలుబడి చేసే నాయకుని చేసి కూర్చోబెట్టావు, సింహాసనం మీద కూర్చోబెట్టావు వాడిని తీసుకెళ్ళి నీ పాపం మూలంగా అంటున్నాడు దేవుడు. తర్వాత ఇంకా చూస్తే 65:17 యెషయా గ్రంథం 65:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడను, జ్ఞాపకమునకు రావు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఇలా చూడండి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మరల మునుపటివి జ్ఞాపకమునకు రావు అంటే అర్థం ఏంటి? మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. క్రొత్తది అంటే అర్థం ఏంటి? ఒకసారి ఇలా చూడండి. ఒక ప్లేట్లో మనకి టిఫిన్ వేసి ఇచ్చింది తల్లి బిడ్డకి. వాడు ఏం చేశాడంటే అటు తిరుగుతా పాడేసాడు. ఉన్నాయి 2 ఇడ్లీ అనుకోండి, ఆ టిఫిన్ 2 ఇడ్లీ ఉన్నాయి అనుకోండి. వాడు అటు ఇటు తిరిగితే ఏం చేశాడు? కింద పాడేసాడు. పాడేసిన తర్వాత ఏం జరిగింది? తల్లి ఏమంటుందో చెప్పాలి. ఉన్నాయి 2. ఇప్పుడు మళ్ళీ వాడికి ఇడ్లీ పెట్టాలి, వాడు కేరళ ఆడుతున్నాడు. ఏం చేయాలి? ఉన్న 2 ఇడ్లీ పాడు చేశాడు. ఏం చేయాలంటున్నాను? మళ్ళీ పప్పు నానబెట్టి లేకపోతే ఏదైనా ఉప్మా తీసి దాన్ని వాడు ఆకలి తీర్చడానికి, వాడు కేరళలు తీర్చడానికి తల్లి మళ్ళీ ఏం చేయాలి? కష్టపడాలి. మళ్ళీ కష్టపడి ఆ బిడ్డకి
ఆకలి తెచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే నువ్వు నీకు ఇచ్చిన రెండింటిని దుర్వినియోగం చేసుకుని నీ తల్లిని ఒక పనికత్తెలా చేసావు. నువ్వు పని చేసుకునే దానిలా చేసావు. ఆ ముందే తినేస్తే, ఆ ముందే ఒబ్బడి చేసుకుంటే నీ తల్లిని క్షేమం గురించి చూద్దు కదా, చక్కగా విశ్రాంతి తీసుకుంది కదా. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడని అంటే, పాపం దేవుడిని ఒక పనుల్లాగా చేసింది. ఒకసారి ఇచ్చాడు, కొత్త భూమి ఆకాశాలు ఇచ్చి దాని మీద ఏలండి, నన్ను మహింపరచండి, నా పిల్లలుగా ఉండండి అని చెప్పాడు. ఆ భూమిని ఆకాశాన్ని మనం ఏం చేసాం? కలుషితం చేసేసుకున్నాం, పాడు చేసేసుకున్నాం. ఇప్పుడు మరలా దేవుడు పనిలోకి దిగాల్సి వచ్చింది. ఒకరోజు 7 రోజులు కష్టపడ్డాడని రాయబడింది బైబిల్లో. 7వ దినాన్ని విశ్రాంతి ఎవరికి అవసరం? కష్టపడినోడికి విశ్రాంతి అవసరం. మరలా పని చెప్పింది ఎవరో చెప్పాలి? మనమే. అంటే పాపం దేవుని ఒక పనుల్లో చేసింది. నువ్వు పాపం చేస్తున్నాను సింపుల్గా అనుకుంటున్నావు, అది పాపం కాదు అనుకుంటున్నావు, ఏదో కవర్ చేసుకుంటూ పోతున్నావు. కానీ దేవుణ్ణి మరలా పని చెప్పే పరిస్థితి నువ్వు తీసుకొచ్చామని చెప్తుంది బైబిల్. అంతేనా? కల్పితమా? అంతేనా? అంటే దేవుడు కాదేంటంటే, చేయడం ఏంటంటే, మన అంటే ప్రేమ కదండి. లాజిక్లు వద్దు, ప్రేమ గేమ ప్రేమదోమ పక్కన ఇదంతా బొల్లు. ప్రేమ కోసమే కదా అన్నీ చేసాడు ఆయన. ఆ ప్రేమ నీకుందా? తిరిగి ప్రేమకు ప్రతిఫలం తిరిగిస్తున్నావా? మాయ మాటలు చెప్తున్నాం మనం. పాపం చేసేసి పాపంలో బతుకుతూ ఉండి, పాపమా నేను పాపం ఎక్కడ చేయను, దేవా నన్ను క్షమించి తండ్రి నేడితే క్షమాపణ వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో. పాపం చాలా చిక్కగా ఉంది, నీ ప్రాణం తోడేస్తుందంట, గొంతు కడ్డపడి చంపేస్తుందంట, నిన్ను పీకెట్టు నులిమి చంపేద్దంట. చస్తావు అంటున్నాడు, ఆత్మీయంగా చస్తావు పాపం చేస్తే. పాపం తేలిక తీసుకోవద్దండి, చాలా డేంజర్ అండి అది. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, జాగ్రత్తగా చూడండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడాను. పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడాను. శ్రమ పట్టడం అంటే ఏంటి తెలుసా? సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. సిలువ మరణానికి ఆయన పడినటువంటి శ్రమ, సిలువ మరణానికి ముందు ఆయన తిన్నటువంటి కొరడ దెబ్బలు, సిలువ మరణానికి ఆయనకి పెట్టబడినటువంటి ముళ్ళ కిరీటం ఒకసారి జ్ఞాపం చేసుకో. అంటే నీతిమంతుడైన క్రీస్తు మనల్ని దేవుని వద్దకు తేవటానికి, అంటే దేవుని నుంచి దూరంగా పోయాం మనం. ఎందుకు పోయామని అంటే కారణం ఏంటంటే పాపం. అలాంటి పాపం సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చి శరీరం ధరించుకుని, ఆ శరీరం ద్వారా ఇచ్చినటువంటి రక్తాన్ని సిలువలో కారిస్తేనే కానీ దాని కోపం చల్లారలేదు. అలాంటి పాపాన్ని నువ్వు మరలా చేస్తున్నావంటే అర్థమైనది తెలుసా? క్రీస్తు అంటే సృష్టికర్తని శ్రమల పాలు చేస్తున్నావు, మళ్ళీ దేవుణ్ణి శ్రమ పెడుతున్నావు, దేవుణ్ణి బాధ పెడుతున్నావు అంటున్నాడు. ఒకసారి శ్రమ పడ్డాడు, మరలా పాపం చేస్తున్నావు అంటే ఏంటి? ఆయన్ని శ్రమ పెట్టేవాళ్ళుగా పాపం చేస్తుంది. పాపం యొక్క చిక్కదాని ఇదండి. సింపుల్గా తీసుకుంటున్న మనం ఏంటి, నా సృష్టికర్తని మరలా బాధిస్తుందా? నా సృష్టికర్తని ఇంత బాధ పెట్టిందా? నా సృష్టికర్తని మరలా పని చేసేవాడిగా నేను చేసింది పాపం. అర్థమవట్లేదా? నన్ను అపరాధిగా నిలబెడుతుంది ఆయన ముందు. పాపం ఇంత చిక్కదనంతో ఉందా? ఇంత కఠినమైందా? ఇంత ప్రాణాలు తోడేసేదా అని నువ్వు ఆలోచించగలిగినప్పుడు పాపము జోలికి పోవు. విశ్వాసి ఎలా బ్రతుకుతాడు భూమి మీద? లోకస్తుడు ఎలా బ్రతుకుతాడో మనకు తెలుసు, పలసం చేసి పడేసాడు వాడు. కానీ మనం పాపం యొక్క చిక్కదనం తెలిసిన వాళ్ళం, పాప విషయాలు జాగ్రత్తగా బతకవలసినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళం. మత్తయి సువార్త 25:46 ముగించుకుందాం. మత్తయి సువార్త 25:46. మత్తయి సువార్త 25:46, 25 అధ్యాయం 46 వచనం. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అంటే ఇది ధవల సింహాసనపు తీర్పు రోజున ఆ సింహాసనం మీద కూర్చొని యేసుప్రభువు వారు తీర్పు తీరుస్తున్నటువంటి ఒక సన్నివేశాన్ని వాళ్ళకి చూపించాడు కళ్ళ కట్టినట్లు. అంటే ఆ తీర్పు రోజు ఏం జరుగుతుంది సింహాసనం మీద నేను కూర్చుని ఉన్నప్పుడు అని చెప్తూ ఏమంటున్నాడు? మీరు నిత్య శిక్షకును
నీతిమంతులు నిత్య జీవానికి. అంటే కొంతమంది నిత్య జీవానికి వెళ్తుంటే మరికొంతమంది ఎక్కడికి పోతున్నారు? పాపం పాపం నిన్ను శిక్షిస్తుంది. అంటే పాపం శిక్షిస్తుంది, దేవుడు కాదు ఇక్కడ శిక్ష చేసేది. నువ్వు చేసిన పాపమే నీకు శిక్ష అనివార్యమైంది. నువ్వు చేసినటువంటి పాపం ఏం చేసింది? శిక్ష అనివార్యం చేసింది. నిన్ను అక్కడ పంపించడం గల కారణం ఏంటి? నువ్వు చేసినటువంటి పాపమే అంటున్నాడు. ఎంత చిక్కగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? నీళ్ళు కలిపేద్దాం అందులో, లేకపోతే మొత్తం అది వద్దు బాబే అందామా? ఆయనకి ఇద్దరు ఉన్నారు, కొద్ది వాటర్ పోసి అంటారు. సాంబార్ అయిపోయింది అనుకో, లాస్ట్కి వచ్చి సిక్కగా ఉంది సాంబార్ అంటారు ఇంకో, అయ్యి కొద్ది వాటర్ పోసి వాళ్ళు చూస్తారేంటి అంటారు. అంటే ఏంటి? ఆ కలిపేస్తే పలసపడితే సప్ప అయిపోద్ది కదా, కొద్ది ఉప్పేసే. అసలు రకరకాలుగా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉడకని వేడి చేయని అన్నీ అందులో పడిపోతాయి. ఏంటిది ఎవడికాసాడు సాంబార్ అంటారు కాదా? పలసం చేసేద్దామా, మొత్తం పాడేద్దాం. అది కవర్ చేయకుండా నిన్న మిగిలిపోయిన పప్పు ఇవాళ పప్పుసారు పెట్టేసి, ఆ పప్పుసారు మరుసటి రోజున అందులో ఒక ఆనమగం పంపేసి సాంబార్ చేసేసి ఇడ్లీలో వాడేసుకోండి. ఇలా వాడారనుకోండి ఆరోగ్యాలు చెడిపోతాయి సుమే. పాపం కూడా అంతే. ఆఖరికి మీరు అందులోనే చూడండి, పాపం నరకం అనే దాని గురించి మాట్లాడా 25:46లో. నిత్య శిక్ష అంటే ఏంటి? నరకం. అంటే పాపం నరకం ఉంది అనే వాస్తవాన్ని రుజువు చేస్తుంది. నరకం అనే దాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మనం ప్రేమతో మాట్లాడుతుంటాం, ఏమంటే దేవుడికి ప్రేమ ఉంటే నరకం ఎందుకండి అని మాట్లాడుతుంటాం కదా. మన మీద ప్రేమ ఉంటే నరకం ఎందుకని అడుగుతూ ఉంటాం. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు బాధ పెట్టారని కదా మనం స్వేచ్ఛ కోసం మన వాళ్ళు పోరాడారు, మన నాయకులు పోరాడారు. ఎక్కడి నుంచి విడిపించడానికి? బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి విడిపించడానికి, బ్రిటిష్ వాళ్ళు చెరలోంచి విడిపించడానికి. అప్పుడు జైల్లో పెట్టి బాధ పెట్టారని అదని ఇదని పెట్టారు. ఇప్పుడు మనకు స్వతంత్రులమేనా? స్వేచ్ఛ జీవులమేనా? ఓకే, మరి జైలు ఎందుకు కట్టారు? మళ్ళీ అందులో ఏంటనిగా తప్పు కదా. అది ప్రేమైనా అసలు స్వతంత్రం తెచ్చిన వాళ్ళ మీద అలాంటి జైల్లో పెట్టేస్తున్నారు కాబట్టి పోరాడు. మరి ఇప్పుడు వచ్చేసిన తర్వాత వదిలేచ్చు కదా మమ్మల్ని. మళ్ళీ జైలు ఎందుకు? అంటే జైలు ఏ కారణాన్ని పెట్టి కట్టాల్సి వచ్చింది? పొరుగు దేశస్తులు వచ్చి మన దేశం మీద ఏదైనా ఇబ్బంది పెడితే వారు అందులో పెట్టి శిక్షించడానికి అవి ఏర్పాటు చేశారు. కానీ ఇంతకు వాళ్ళకంటే ఎక్కువ ఎవరు పడుతున్నారు ఇందులో? మన వాళ్ళు పడుతున్నారు. దేవుడు ఎవరి కోసం ఏర్పాటు చేసాడు? ఇది తిరుగుబాటు చేసినటువంటి దెయ్యాల కోసం ఏర్పాటు చేస్తే ఎవరు పడుతున్నారు అందులో? ఆయనకి ప్రేమ లేదని అనుకో, నువ్వు వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను, ప్లీజ్ డాడీ నేను అక్కడికి వెళ్ళిపోతాను డాడీ, అక్కడ బాగుంటుందంట, వెళ్ళిపో. అది నువ్వు వాస్తవం చేసుకున్నావు. నీ పాప నిన్ను అలా చేయించింది, అంటున్నాడు. పాపం చాలా చిక్కగా ఉందండి. నేను ఇప్పుడు నాకు ఇచ్చిన బైబిల్ సమాచారాన్ని బట్టి నేను మీకు చెప్పాను. ఆ చిక్కదనాన్ని మీరు గుర్తించి దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మీ గొంతు నులిమి చంపకుండా ఉంచుతుంది. వెళ్ళారా చచ్చారే, వదలదు. ఇంకా చాలా ఉన్నాయి. పాపం అనే డాక్టరీన్లో నేను ఒక 10% కూడా చెప్పలా, ఒక 1% చెప్పాను. ఇంకా 99% ఉంది. దేవుని చిత్తమైతే వాటి గురించి ఆలోచిద్దాం. పాపాల నుంచి విడిపించాడు కదండి యేసుప్రభువు వారు అని ఇలాంటి మాటలు మాట్లాడకండి. దాని గురించి కూడా చెప్తాను మీకు. విశ్వాసిగా ప్రభువులకు వచ్చేసిన తర్వాత, పాపాల నుంచి విడిపించబడిన తర్వాత మన ఈ లోకంలో పాపంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? దాన్ని దూరంగా పెట్టామా, దగ్గరికి చేర్చుకుంటున్నామా? దానిలోనే పెనవేసికి తిరుగుతున్నామా, చట్టాపట్టాలు వేసి తిరుగుతున్నామా? అది మనం గుర్తించాలి. చాలా ప్రమాదమని బైబిల్ చెప్పింది. అది మీ ముందు పెట్టాను. ఒకసారి ఆలోచన చేయండి, మనసుని పెట్టండి, దాని జోలికి వెళ్ళకండి. చాలా ప్రమాదం. పాము విషం లాంటిది, సైలెంట్గా ఎక్కిద్ది, చచ్చిపోయిన తర్వాత అర్థమవుతుంది. పందిలాగా మురికి లాంటిది, మురికి అంటిచ్చేస్తుంది. నువ్వు అందంగా కనపడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, బయట లోకానికి చాలా మురిగ్గా కనపడుతున్నావు. జిత్తులు మారిది, నిన్ను మాయ చేసేస్తుంది. క్రూరమైన ఎలుగుబంటి లాంటిది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దాని పలసన మన చేతి లోకం అయితే పలసన చేసి మాట్లాడుతుందేమో, కానీ మనం పాపాన్ని పలసన చేయొద్దు. దాని సిక్కదనాన్ని, దాని రాక్షసత్వాన్ని, దాని క్రూరత్వాన్ని మనం గుర్తిందాం. మనం ఆత్మీయ జీవితంలో జాగ్రత్త కలిగి ప్రభువును ఆనుకుని పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకి కొనసాగుతాం. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.